హలో అండి అందరికీ. వెల్కమ్ టు సింపుల్ కిచెన్. ఈరోజు పన్నీర్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాండి. ఒక 120 రూపీస్ది ప్యాకెట్ దొరుకుతుందండి, అది తెచ్చుకున్నాను నేను బయట నుంచి. పన్నీర్ ఒక 6 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను. 2 ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టుకున్నాండి చిన్నగా. పోపు కోసం మనకి సాజీరా, కొంచెం చెక్క, దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకులండి, కస్తూరి మేతి కొంచెం, కొంచెం కొత్తిమీర, కొంచెం ఎల్లిపాయలు, అల్లం అండి. ఈ టమాటాలు వేసి మనము మిక్సీకి వేసుకోవాలన్నమాట. టమాటాలు వేసుకొని, ఇది బటర్ పన్నీర్ అండి, బటర్ పన్నీర్ కర్రీ చేస్తున్నా. ఇది బటర్. మనకి కాజు తీసుకునండి, ఒక 20 కాజు ఉన్నాయి, కాజులు. ఇవి మిక్సీకి వేసుకొని పేస్ట్ చేసుకోవాలి మనం. ఇప్పుడు మనకి తగినంత కారం, ఉప్పు, పసుపు ఎలా చేయాలో చూపిద్దాం. ఇందాక మనం పన్నీర్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ పెట్టాం కదండి, ఆయిల్ వేసుకున్నాం కదా. ఇంకా మళ్ళీ ఎక్స్ట్రా ఆయిల్ ఏం వేసుకుంటాను, దాంట్లోనే బటర్ వేస్తున్నాండి నేను. కొంచెం బటర్ వేసుకోవాలి దాంట్లోనే. బటర్ ఇలా మంచిగా కరిగిపోయినాక ఇలా కరిగిపోయినాక మంచిగా ఇంకా బిర్యానీ ఆకు, ఇంకొంచెము నేను పువ్వు అంటారు కదండి, అది వేసుకున్నాను ఇందులోనే. ఇలా మంచిగా వేగాలండి, ఫ్రై అవ్వాలి, రెడ్ కలర్ ఇలాగా వచ్చినాక ఇప్పుడు మనము గ్రేవీ చేసి పెట్టుకున్నాం కదా టమాటాలోనే కొంచెం కొత్తిమీర, అల్లము, ఎల్లిపాయలు కూడా వేసానండి నేను. ఎల్లిపాయల పేస్ట్ ఇందులో ఏం వేయలేదు, ఇందులో వేసి నేను పేస్ట్ చేసుకున్నా. ఇప్పుడు ఇది వేసేసి వాటర్ ఏమి ఎక్కువ వేయట్లేదండి, ఎందుకంటే మీకు ఇంకా గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే మీరు వేసుకోవచ్చు. నేను తక్కువ కావాలని కొంచెమే వేస్తున్నా. టమాటా పేస్ట్ వేసినాక ఇప్పుడు మనం కొంచెం పసుపు, కారం, 2 టీ స్పూన్ల కారం ఉందండి. ఇది మీకు ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు. ఉప్పు కూడా మనకి సరిపడా వేసుకున్నాను నేను. మొత్తం వేసేస్తున్నా ఇట్లా మంచిగా ఇలాగా ఒకసారి తిప్పుకోవాలండి. టమాటా గ్రేవీ కొంచెం ఇలా ఉడికేటప్పుడు ఇప్పుడు మనం పన్నీర్ వేసుకోవాలి. ఇందులో మనము ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి పన్నీర్, ఆయిల్లో అది వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మంచిగా ఒకసారి ఇలా మంచిగా తిప్పి, ఎక్కువ తిప్పొద్దండి, పగిలిపోతాయి. మనకి కాజుది పౌడర్ చేసి పెట్టుకున్న మిక్సీకి వేసి ఆ పౌడర్ వేసేసుకోవాలి. చాలా సింపుల్ అండి ఇది, మనం సింపుల్గానే చేసుకోవచ్చు, ఎక్కువ మసాలాలు అవి ఏం లేకుండా. ఇది కూడా చాలా బాగా అవుతుందండి, ఒకసారి మీరు ట్రై చేయండి. నేను చెప్పిన కొలతలతోటి ట్రై చేయండి. ఒక 10 మినిట్స్ మంచిగా ఇది పైన ఆయిల్ వచ్చేంత వరకు ఈ టమాటాలు ఉడకాలి కదండి, సిమ్లో పెట్టి మూత పెట్టి. ఇప్పుడు ఇలా కొంచెం 5 మినిట్స్ తర్వాత కసూరి మేతి వేసుకోవాలండి పైనుంచి. ఇలాగా కొంచెం టేస్ట్ బాగుంటుంది, ఇది చాలా బాగా వస్తుంది అనమాట ఫ్లేవర్. అది ఇలా మంచిగా వేసుకొని ఒకసారి తిప్పుకోవాలి.